యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. మీకందరకు నమస్కారం. ప్రస్తుత భాగంలో సంకష్టహర చతుర్థి విశేషాలను వింటారు. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశన నామ గణేశ స్తోత్రం. ఈ గణేశ స్తోత్రం నారద పురాణం నుండి తీసుకోబడింది. సంకటనాశన గణపతి స్తోత్రంలో విష్ణువు యొక్క అవతారాల్లో ఒకరైన నారద మహర్షి గణేశుడి మహిమను వివరిస్తున్నారు. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల మనిషి అన్ని రకాల ఆటంకాల నుండి విముక్తుడవుతాడు. గణపతి అన్ని దుఃఖాలను నాశనం చేస్తాడు. ఈ స్తోత్రం పేరు దాని అర్థాన్ని సూచిస్తున్నట్లుగా సంకటాలనన్నింటినీ తొలగించి వేయగలవాడు గణపతి. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వారి వారి సమస్యలను శాశ్వతంగా తొలగించుకోగలుగుతున్నారు. సిద్ధి బుద్ధి ప్రదాత అయిన గణపతి కోరుకున్న కోరికలు తీర్చే దైవం అని నారద మహర్షి గణపతి మహిమను గురించి చెప్పారు. శివపార్వతుల కుమారుడైన గణపతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వినాయక చవితి గణపతికి అత్యంత ఇష్టమైన తిథి. అయితే ఈ చవితిని 2 విధాలుగా ఆచరిస్తారు. మొదటిది వినాయక చవితి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం వినాయక చవితి లేక వినాయక చతుర్థి. కోరిన కోర్కెలు తీర్చేవాడు సిద్ధి బుద్ధి ప్రదాత అయిన దేవునిగా వినాయక చవితి రోజున గణపతిని కొలుచుకుంటాం. ఇక పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టహర చతుర్థి ఆచరించడం వల్ల జాతకంలోని సమస్యలు తొలగి చేసే పనిలో తెలియక తప్పులు దొల్లితే దానివల్ల వచ్చే ఆటంకాలు సంకటములు తొలగి సఫలత చేకూరుతుందని నమ్మకం. ఈ సందర్భంలో ఒక కథ చెప్తారు. అదే సంకష్టహర చతుర్థి వ్రతకథగా ప్రాచుర్యంలో ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే ఒకసారి దేవేంద్రుడు భూలోకం వచ్చి ఋషులను దర్శించి తిరిగి విమానంలో ఇంద్రలోకానికి ప్రయాణమయ్యాడు. అంతలో విమానం సూరసేన రాజ్యం యొక్క సరిహద్దు దాటుతుండగా ఆ రాజ్యంలో అనేక పాపాలను చేసిన ఒక వ్యక్తి కంట దేవేంద్రుడు వెడుతున్న విమానం పడింది. అంతే చటుక్కున ఆ విమాన గమనం ఆగిపోయి భూమిపై వాలి నిలిచిపోయింది. ఆ రోజు పంచమి తిథి. ముందు రోజు చతుర్థి నాడు ఎవరు ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని కనుక ధారపోస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది.
అదే సమయంలో గణేశదూత అటువంటి వ్రతం ఆచరించి మరణించిన ఒక స్త్రీని గణేశలోకానికి తీసుకెళ్లడం తటస్థించింది. వ్రతం ఆచరించి మరణించిన ఆ స్త్రీ పుణ్యఫలాన్ని ఇవ్వడానికి గణేశదూత అంగీకరించలేదు. అంతలో ఆ ప్రదేశంలో రివ్వున గాలి వీచింది. గాలి ఆ స్త్రీ శరీరంపై నుండి వీచి విమానాన్ని తాకింది. ఆమె మృతదేహం పుణ్యఫలం పొందింది కావున ఆమె దేహాన్ని తాకిన గాలి కూడా పవిత్రమైంది. దానివల్ల విమానం బయలుదేరి స్వర్గలోకం చేరుకుంది. ఈ కథ సంకష్టహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతోంది. వినాయకుని భక్తులకు ఈ వ్రతమహిమ వలన పుణ్యం లభిస్తుందని భావన. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి వెడతారని అంటారు. శ్రీ గణేశాయ నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. మీకందరకు నమస్కారం.